లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ముందుగా విజయవాడ నగరంలో ఉన్న సామాన్య ప్రజానీకం చాలామంది ఉన్నారు. ఇవాళ చాలామందికి ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. వీటిలన్నిటికీ ఈ సామాన్య ప్రజలకి జీవన ప్రమాణాలు పెంచడం ఒకటి. వాళ్ళు ప్రతిరోజు కార్యక్రమాలు అంటే ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు, ఎన్ ఎంటర్ప్రినర్ ఇన్ ఏ హౌస్. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక ఎంటర్ప్రినర్ రావాలి. ఇది ఏ విధంగా రావచ్చు అంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రావచ్చు. ఎందుకంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ స్కీమ్ ఉంది. ప్రతి ఒక్క ఔత్సాహిక పారిశ్రామికవేత్తకి ఎటువంటి సెక్యూరిటీ లేని లోన్స్ ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా స్టేట్ గవర్నమెంట్ 6 పాలసీలు ప్రవేశపెట్టింది. అట్లా మేమందరం కూడా ఎన్ ఎంటర్ప్రినర్ ఇన్ ఏ హౌస్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ విజయవాడ నగరంలో వరద ప్రాంతంలో చూసాం. మేము ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ ఇబ్బంది లేకుండా మళ్ళీ వ్యాపారాలు చేసుకోవాలి, మంచిగా ఉద్యోగాలు రావాలి. అందులో 20 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పాము వచ్చే 5 సంవత్సరాల్లో. ఆ 20 లక్షల ఉద్యోగాల్లో మేము లెక్కేసుకుంటే 175 నియోజకవర్గాల్లో మేము లెక్కేసుకుంటే మాకు 89,000 విజయవాడ పార్లమెంట్లో 89,000 ఉద్యోగాలు. కానీ మా టార్గెట్ 1,50,000 ఉద్యోగాలు ఇద్దాం. ఈ 5 సంవత్సరాల్లో విజయవాడలో 1,50,000 ఉద్యోగాలు రికార్డ్ అవుతుంది కదా. విజయవాడ పార్లమెంట్లో రికార్డ్ అవుతుంది. మళ్ళీ జాగ్రత్త, విజయవాడలో 1,50,000 ఉద్యోగాలు పార్లమెంట్లో, మీ పార్లమెంట్ పరిధిలోనే ఉద్యోగాలు కానీ నియోజకవర్గాల పరిధిలో ఉద్యోగాలు కానీ ఎంటర్ప్రెనర్ కానీ 1,50,000 ఇవ్వటమే. మా 1,50,000 మందిని వ్యాపారవేత్తలు గాను ఉద్యోగస్తులు గాను 1,50,000 మందిని తీర్చిదిద్దడమే మా ప్రభుత్వం నా ముందు కర్తవ్యం. రికార్డ్ చేసుకోండి, ఇది రికార్డ్ చేసుకొని 5 ఏళ్లలో విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమయానికి నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తప్పకుండా రండి. ఓకే, ఉద్యోగాలు కానీ ఎంటర్ప్రెనర్ గా కల్పించలేని పక్షంలో ఆ రోజుకి ఏం చేస్తారు? ఆ రోజు కల్పించలేని పక్షంలో ఆ రోజు ఏం చేస్తారు? మీకు ఒక్కటి గుర్తుంచుకోండి, మేము చేయబోతున్నారు అంతే. దీన్ని మీరు దీంట్లో తిరుగులేదు. నేను చేయలేకపోతే వాళ్ళు ప్రజలే నన్ను గెలిపిస్తారు. మళ్ళీ అంతే, ప్రజలే గెలిపిస్తారు. మళ్ళా లైవ్ ఎగ్జాంపుల్ భారీ మెజార్టీతో గెలిచిన జగన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడనే కదా మేము అత్యంత ఘోరంగా ఫెయిల్ అయ్యాడనే కదా మేము భారీ మెజార్టీతో గెలిచాం. అంటే జగన్ రెడ్డి మిమ్మల్ని గెలిపించిందా? మీ కష్టం మిమ్మల్ని గెలిపించింది? ఆ కష్టం, జగన్ రెడ్డి ఫెయిల్యూర్, ప్రజలు అతన్ని విశ్వసించకపోవటం, అతని డ్రామాలు ఇవన్నీ కూడా ప్రజల్లో అసహ్యం పుట్టి ఇవాళ ఒక్క రాష్ట్రంలో ఒక చిన్న ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి, చిన్న పరిశ్రమ తేలేని పరిస్థితి, ఒక అభివృద్ధి లేని పరిస్థితి, ఒక రాజధాని లేని పరిస్థితి, ఇవన్నీ కూడా మమ్మల్ని గెలిపించినాయి. ఎందుకంటే పాత చంద్రబాబు నాయుడు గారిని పాలనను చూసి ఈ పాలనకి తేడా చూసి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా గుర్తించి ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని భారీ నుంచి అతి భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించి వాళ్ళ కూటమి విజయానికి బ్రహ్మాండంగా కృషి చేశారు. మళ్ళీ మేము కూడా అందుకే ఒకటే చెప్తారు మా సార్, ఒకటే చంద్రబాబు గారు ప్రతిరోజు ఒకటే చెప్తారు, వాళ్ళు చేసినట్టు మనం ఉండకూడదు, వాళ్ళు కక్ష సాధిస్తున్నారు మనం చేయకూడదు, వాళ్ళు ఏదో పట్టించుకోలేదు ప్రజలు మనం పట్టించుకోకూడదు, వాళ్ళు ఆ విధంగా చేశారు కాబట్టి మనల్ని గెలిపించారు, మనం అనేది మార్పు చూపించాలి వాళ్ళు అనే మేము గత 4 నెలల నుంచి మా ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా తేడా ఏంటో అనేది ప్రజలకు చూపిస్తూ వస్తున్నాం. కాబట్టి వేస్తున్నాం 1,50,000 ఉద్యోగాలు కానీ దాంట్లో లేకపోతే ఔత్సాహిక చిన్న పారిశ్రామికవేత్తలుగా కానీ తయారు చేయబోతున్నాం. సంతోషం, అలా తయారు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇంటర్వ్యూలో పదే మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి కష్టం అనేసి. నేను కూడా ఒప్పుకుంటా, చంద్రబాబు నాయుడు గారి రెక్కల కష్టం, లోకేష్ గారి యువగలం పాదయాత్ర, ఆయన నడిచిన తీరు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాట పటిమ, నరేంద్ర మోడీ గారి చరిష్మా, ఇవన్నీ కలిస్తే కూటమి అధికారంలోకి వచ్చింది. భారీ మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చింది. అంతేకాదు తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తల కష్టం ఉంది. ఇంతమంది కష్టంతో వచ్చింది కదా, మరి అదే కష్టాన్ని నిలబెట్టుకోవడానికి గతంతో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సరికొత్తగా చూస్తున్నాము. చాలా ఓపికగా కక్ష సాధింపులు అనేటివి ఎక్కడా లేకోకుండా పదే హెచ్చరిస్తూ కక్ష సాధింపులకు పోకోకుండా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, అమరావతిలో రాజధాని ప్రపంచవ్యాప్తంగా అమరావతి వైపు అందరూ చూసేలా ఎలా తీర్చిదిద్దాలి అమరావతిని అనేది ఆయన ఒక లక్ష్యంతో, నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు పోతున్నారు. పదే చెబుతున్నారు కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఇసుక మద్యం జోలికి ఎవరు వెళ్ళకండి, నేను అన్నీ చూస్తున్నాను అని. అంటే ఇంత గొప్పగా చంద్రబాబు నాయుడు పదే చెబుతున్న రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యే లేని చోట నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం విచ్చలవిడితనం అయిపోతుంది. అంటే మద్యం ఇప్పుడు లాటరీ విధానాల ద్వారా మద్యం షాపులు కేటాయించారు కదా, ఎవరైతే నాన్ టీడీపీ, నాన్ జనసేన, నాన్ బీజేపీ వారికి వచ్చినాయో షాపులు, వాళ్ళందరినీ కూడా బలవంతంగా లాక్కుంటున్నారు, వాళ్ళని మెడబెట్టి దొబ్బుతున్నారు, ఇవ్వనన్న వారిపైన దాడులు చేస్తున్నారు. మరి ఈ పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి కష్టానికి ఫలితం ఏముంటుంది చెప్పండి. ఒక్క విషయం అండి, మీరు చూస్తే మొదట 2-3 రోజులు పెద్ద అప్లికేషన్స్ రాలమ్మా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఎవ్వరు మీరు పాల్గొనవద్దు అంటే, మీరు చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో 113 షాపులు, 113 షాపులు అంటే అత్యంత స్వల్పంగా ఉండే షాపులు. కొన్ని జిల్లాల్లో 180 ఉన్నాయి, 190 ఉన్నాయి. అత్యధిక అప్లికేషన్లు 5,950 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే 113 ఉన్న విజయవాడలో, ఎన్టీఆర్ జిల్లాలో 5,900 అప్లికేషన్లు. రాష్ట్రం మొత్తం మీద వచ్చిన అప్లికేషన్ల ఆదాయమే 1,800 కోట్లు. ఓకే, మేము అనుకున్న భారీ లక్ష్యం. అంటే అందరూ పోటీ పడ్డారు. పోటీ పడినాక ఇవాళ పరిస్థితి మీరు చూస్తే ఎక్కడా కూడా అడ్డుకున్న పరిస్థితులు లేవు. ఎక్కడో అంటే నేను చెప్తాను, ఎక్కడో 4-5 చోట్ల జరిగిన సంఘటనలు తప్పితే, మేము ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాం, పలానా చోట షాపు అడ్డుకున్నారు, పలానా చోట షాపు జరిగింది, పలానా చోట ఎక్కడైనా చేయనివ్వట్లేదు అన్న ఒక్క రిమార్క్ మీరు పేపర్లో కాదు కదా, మీరు ఆపోజిట్ మీడియాలో కూడా మమ్మల్ని చూడలేరు. వాళ్ళు ఎక్కడ కూడా బాగుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో 4-5 జరుగుతున్న సంఘటనలు భూతద్దంలో చూపించద్దు. 99% క్లీన్ గా ఉంది. ఎక్కడన్నా అటువంటి సంఘటనలు వస్తే, ఇవాళ కూడా అధ్యక్షులు వారు ఇవాళ కూడా అటువంటివి వస్తే వ్యాపారంగా కూడా ఎవరిని చేయనివ్వను అని ఇవాళ కూడా అధ్యక్షులు వారు హెచ్చరించడం జరిగింది. మొన్న మా ఎమ్మెల్యే ఎంపీల మీటింగ్లో కూడా అనడం జరిగింది, ఇసుక అంటున్నారు. మొన్న ఎమ్మెల్యే ఎంపీ మీటింగ్ జరిగింది. ఎమ్మెల్యే ఎంపీ మీటింగ్లో ఒకటే చెప్పాం. సార్ అడిగారు, ఏంటి ఇసుక మనం ఎందుకు ఇంకా టైట్లో ఉన్నాము? ఏంటంటే పాలసీ రావడం ఫస్ట్ లేట్ అయింది. పాలసీ వచ్చేదాకా స్టాక్ యార్డ్లో ఉన్న ఇసుక అమ్మమన్నారు, కానీ ఇసుక సరిపోలేని పరిస్థితి. ఇక్కడ ఉన్న తేడా, ఇసుకలో ఉన్న తేడా ఏంటంటే, కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో స్టాక్ యార్డ్స్ కూడా లేవు. ఈ 2వ జిల్లా నుంచి అక్కడికి వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అధికమైంది. కానీ మొన్న మేమందరం ఒకటే సలహా ఇచ్చాం, సార్ మనం ఉచిత ఇసుక అన్నాం కాబట్టి సేన్ రైస్ తీసేద్దాం, మొన్నటిదాకా ఉన్న సేన్ రైస్ తీసేద్దాం. ఎవరైతే ట్రాక్టర్ తెచ్చుకుంటారో వాళ్ళని లోడ్ చేసుకుని ఫ్రీగా ఇసుక అన్ని వాగులు వంకలోంచి తీసుకెళ్ళిపోమని. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అధికారుల దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు, మీ దగ్గర నుంచి కరెక్ట్గా వచ్చింది. మనం ఇసుక ఉచితంగా ఇచ్చాం కాబట్టి టోటల్గా సేన్ రైజ్ రద్దు. మనకు ఎక్కడ అడ్డు వస్తుంది, ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడ వస్తుందంటే, సేన్ రైజ్ ఉండటం వల్ల అధికంగా చెక్కింగ్లు ఉన్నాయి. ఇవాళ సేన్ రైజ్ రద్దు చేయటం వల్ల ఇసుక మీరు ఏ వాగు వంక ఎక్కడున్నా తీసుకెళ్ళండి, మీ ట్రాక్టర్ తెచ్చుకోండి, మీరు లోడింగ్ చేయండి. లోడింగ్ మీకు ఇబ్బంది అయితే లోడింగ్ వరకు ఇవ్వండి, లోడింగ్ చేసిన దానికే అమౌంట్ పే చేయండి అని క్లియర్గా ఆ రోజు మేము ఎమ్మెల్యే ఎంపీ మీటింగ్లో తీసుకున్న డెసిషన్ ఆయన ఇంప్లిమెంట్ చేయమని